రైట్, ఇదే క్వశ్చన్ మనం విజయభాస్కర్ గారిని అడుగుదాం. ఏంటి విజయభాస్కర్ గారు, ఏ వేదికైనా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే సరిపోతుందట, ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకొచ్చే ఆలోచన మీకు ఉందా లేదా? ప్రజలైతే ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికీ ఉద్యోగాల కోసం అటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా అధికార పక్షంగా మీపైన లేదా? ఏంటి, ఏం జరుగుతుంది? మొత్తంగా 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఎటెళ్ళాయి ఏంటి? అదేవిధంగా ఎకరాలకు ఎకరాలు రాసిచ్చేస్తున్నారంట. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? ఊరికే కూడా రాస్తున్నారు సార్. ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి మొక్కలు ఎక్కడ ఊరికే రాసిచ్చేసారు. రైట్, మాట్లాడదాం ఫ్రీగా. ప్లీజ్ కంటిన్యూ చేయండి విజయభాస్కర్ గారు. ఏంటి అతను మధ్యలో జోక్యం చేసుకుంటే ఐ కాంట్ టాలరేట్. మీకు ఇష్టం వచ్చినట్టు నాయకుల తీరు అలానే ఉంది, నాయకుల తీరు అలానే ఉంది, లీడర్ల తీరు అలానే ఉందా? ఆంధ్రప్రదేశ్ బుద్ధి జ్ఞానం ఉండాలి ఆ పార్టీలో ఉండాలి మీకు. విజయభాస్కర్ గారు, విజయభాస్కర్ గారు వయసు వచ్చింది, మీకు బుద్ధి లేదు. విజయభాస్కర్ గారు, విజయభాస్కర్ గారు, విజయభాస్కర్ గారు బతుకు మీరు. ప్లీజ్ మధుసూదన్ గారు, ప్లీజ్ నేను అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి. మీరు మీ పార్టీ వేదికలపై చూపించుకోండి. ఐ న్యూస్ వేదికగా ప్రజలకు సంబంధించిన చర్చే జరగాలి. విజయభాస్కర్ గారు, దానికి ఆన్సర్ చేయండి మీరు. నిన్న మధ్యాహ్నం స్విట్జర్లాండ్ చేరితే 30 hours కాలేదు స్విట్జర్లాండ్ చేరి ఆయన మాట్లాడాడు. పోతే అలా కాదు, జగన్మోహన్ రెడ్డి అనేవాడు కులతత్వంతో మాట్లాడతారు. వీళ్ళంతా చాలా మంది కుల గడ్డితో ప్లీజ్ వ్యక్తిగత విమర్శలకు వెళ్ళొద్దు. కులతో మాట్లాడలేదు. సంక్రాంతి పండుగను కూడా కుల పండుగగా చేసిన మీకు బుద్ధి లేదు, సిగ్గు లేదు నిజంగా. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. తెలుగుదేశం పార్టీ అనేది పుట్టిన తర్వాతనే ఈ సమైక్యాంధ్రలో గాని విజయభాస్కర్ గారు, మధుసూదన్ గారు ప్లీజ్ విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం నన్ను మాట్లాడివ్వండి. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం నన్ను మాట్లాడివ్వండి. ఈరోజు ప్రతి అంశంలో కూడా యువత ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి సార్. ఒక దశాబ్దం గడిచిపోయి మరో దశాబ్దంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి? ఒక రాజధానిగా రూపాంతరం చెందాలి, కంపెనీలు అక్కడికి రావాలి, ఎక్కడెక్కడికో తల్లిదండ్రులను వదిలేసి, కుటుంబాలను వదిలేసి ఉద్యోగాల కోసం యువత తరలి వెళుతున్న పరిస్థితి. మీరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవాల్సిన పరిస్థితులు లేవా? రాజకీయ క్షేత్రంలోనూ అదే, ప్రజావేదికల్లోనూ అదే, మీడియా వేదికల్లోనూ ఇలాంటి విమర్శలు సాహిత్యకం కాదని చెప్పి ఐ న్యూస్ విజ్ఞప్తి చేస్తోంది. విజయభాస్కర్ గారు ప్లీజ్ అధికార ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు ఇలానే మాట్లాడితే 3 లక్షల కోట్లు అప్పు చేస్తే రాష్ట్ర ప్రజల మీద దుద్దితే మేము గబ్బలు ఊరుకోవాలన్నా? 3 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్ర ప్రజల మీద దుద్దితే చంద్రబాబు నాయుడు మేము ఒప్పుకోవాలన్నా? అన్ని మీరే చేశారా? ఎవరు పక్కన పెట్టారు? బాగా మంచి విధానాలు మీవి, చాలా మంచి విధానాలు. రాష్ట్రాన్ని అమ్మేస్తూ మంచి విధానాలు మీవి. ప్రతి ఒక్కటి మీరే చేశారంటారు. ఏది సంక్రాంతి పండుగకి ఊర్లకు పోయేది కూడా ఇక్కడ సంక్రాంతి పండుగకి సంబంధించి కాదు, మీ పార్టీ ఇంకెవరికి తెలియదు. చంద్రబాబు భార్య, చంద్రబాబు కొడుకు ఒక్కడి ఈ రాష్ట్రానికి మార్గదర్శకులు. అతను అడ్డు తగులుతాడు అనే డిబేట్ లో చూసా, అడుగడుగున అడ్డు తగులుతాడు. ప్లీజ్ మీ ఇద్దరికి నేను మళ్ళీ టైం ఇస్తాను. ప్లీజ్ చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. విజయభాస్కర్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు, నా వల్ల అంటాడు. మధుసూదన్ గారు ప్లీజ్ హోల్డ్. విజయభాస్కర్ గారు ప్లీజ్ హోల్డ్. మీ ఇద్దరే కాదు, మీ ఇద్దరు